ఓ మహిళకు వచ్చిన కష్టాలు మామూలివి కావు. అయినా ధైర్యంతో ముందడుగు వేసింది. ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటినీ అధిగమించి పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని అందుకోవాలనుకుంది. అనుకున్నదే చేసింది. దృఢ సంకల్పమే మంజుల ఎదుగుదలకు పునాదిగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గంధమల గ్రామానికి చెందిన ఈమె పేరు కర్నాల మంజుల. గతంలో భర్త శ్రీధర్కు గ్రామంలో సొంతంగా ఎకరం భూమి ఉండేది. దానికి తోడు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని భార్యాభర్తలు వ్యవసాయం చేశారు. కరువు ప్రాంతం కావడంతో నీటి వసతి కోసం 5 బోర్లు వేశారు. 5.70 లక్షల రూపాయల మేర అప్పయింది. ఇక అప్పు ఇచ్చిన వారు పదే పదే అడగడం మొదలుపెట్టారు. దాంతో వేధింపులు తాళలేక 2015 జనవరి 26న మంజుల భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే మంజులకు బాబు, పైగా గర్భిణి కూడా. భర్త మృతి ఆమెకు పుట్టెడు కష్టాలను తెచ్చిపెట్టింది. ఒకవైపు భర్త మృతదేహం, పుట్టెడు కన్నీళ్లు, మరోవైపు అప్పుల వాళ్లు వచ్చి డబ్బు కట్టాలని మంజులను డిమాండ్ చేశారు. బంధువులంతా ముఖం చాటేయగా విధిలేని పరిస్థితుల్లో అప్పుల వాళ్ల రుణాన్ని తానే తీరుస్తానని హామీ పత్రం రాసిచ్చింది. ఆ తర్వాత భర్త మృతదేహానికి అంత్యక్రియలు చేసింది. ఒకవైపు కట్టుకున్న భర్త మృతి, మరోవైపు కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియని పరిస్థితి మంజులది. ఈ పరిస్థితుల్లోనే బాగా ఆలోచించిన మంజుల ముందుగా కుట్టుమిషన్ పని నేర్చుకుంది. చిన్నగా కుట్టుమిషన్ పని చేస్తూ తన వద్దన్న బర్రెపాలు అమ్ముతూ జీవనం సాగించింది. స్థానికంగా పెద్దగా ఆదాయం లేకపోవడంతో సమీపంలోని గజ్వేలకు మకాం మార్చింది. కరోనా సమయంలో మాస్కులు కుట్టి విక్రయించి డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసింది. ఎక్సెల్ లూనా వాహనంపై తిరుగుతూ వ్యాపారం చేస్తూ తనకున్న అప్పును తీర్చేసింది. తర్వాత అక్కడే జూట్ బ్యాగ్ సంచులు కుట్టి విక్రయించడం ప్రారంభించింది. జూట్ బ్యాగ్ సంచుల వ్యాపారం మెరుగుపడింది. తొలుత ఆమె ఒక్కరే దీన్ని మొదలుపెట్టగా 3 ఏళ్ల వ్యవధిలోనే ఇతర మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. మాది రైతు ఆత్మహత్య కుటుంబము. అప్పుల బాధతో మా ఆయన చనిపోయిన తర్వాత మాకు ఏదీ లేదు. నేను కడుపుతో ఉన్నప్పుడు నెల 15 రోజులు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 3 సంవత్సరాల బాబు ఉండేది. ఆ అప్పులు తీర్చడానికి నేను ఎక్స్గ్రేషియా కోసం ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరిగిన. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలుకొంటే క్యాంప్ ఆఫీస్ దాకా అన్ని ఆఫీసుల చుట్టూ తిరగడంతో పాటు నాకు ఎక్స్గ్రేషియా వస్తే ఈ అప్పులు తీరితే పిల్లలనైనా నేను పోషించుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నా. తర్వాత నాకు ఎలాంటి ఎక్స్గ్రేషియా రాక సంవత్సరం అయిపోయి సంవత్సరం 2 సంవత్సరాలు 12 నెలలు నేను ఎక్స్గ్రేషియా కోసమే తిరిగాను. తిరిగి అలసిపోయి ఇక ఈ ఎక్స్గ్రేషియా రాదు, పని చేస్తేనే రూపాయి వస్తుంది అని ఆలోచించిన తర్వాత నాకు ఒకరోజు పిలుపు సంస్థ నుంచి ఇస్తారన్న నాకు మా ఇంటికి రావడం జరిగింది. ఆ అన్నయ్య వచ్చి నీకు ఎక్స్గ్రేషియా ఎందుకు రాలేదురా, రైతు ఆత్మహత్య కుటుంబాలకు అందరికీ ఎక్స్గ్రేషియా వస్తుంది కదా, మీ ఆయన జెన్యున్గా అప్పుల బాధతో చనిపోయింది కాబట్టి ఎందుకని ఎక్స్గ్రేషియా రాలేదు అనేది ఫైనల్ రిపోర్ట్స్ అవన్నీ సెర్చ్ చేయడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత ఇస్తారన్న అన్నదమ్ముల గొడవ వల్ల ఎక్స్గ్రేషియా రాలేదు, అందుకనే రాలేదురా చెల్లె, కానీ ఎక్స్గ్రేషియా రాలేదు కానీ నువ్వు ఏదైనా పని చేసుకుంటా అంటే ఎంతో కొంత నేను సపోర్ట్ చేయించగలుగుతా అని అన్నయ్య చెప్పడం జరిగింది. ఆ అన్నయ్య చెప్పడంతో నేను సరే అన్న, నాకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతా అని చెప్పిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నాకు ఒక పెళ్ళి ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ వస్తే అన్న నేను ఎంతో కొంత ఇది చేయగలుగుతా, ఎంతో కొంత పని చేస్తా, నాకు దీంట్లో లైనింగ్స్ ఫాల్స్ తెచ్చుకుంటే అందులో ₹1 మిగులుతుంది, ఇందులో ₹1 మిగులుతుంది, దాని మిగులును బట్టి నేను ఏదైనా పని చేసుకోవడానికి వస్తుందన్న, నాకు దీంట్లో ఒక ₹1000 వచ్చినా కూడా నేను ప్రాఫిట్ని సాధించినట్టే అంటే అన్న ఆఫీస్కి రారా చెల్లె ఇస్తా అని చెప్పేసి ₹5000 మల్లికార్జున్ అన్న చేతుల మీదుగా నాకు అందజేసిండు. తర్వాత అదే ఎట్లాగో మిషన్ కుట్టుకుంటున్నావు కదరా ఇంకేమన్నా కావాలా అంటే నేను చిన్నగా బ్యాంగిల్ స్టోర్ ఏర్పాటు చేసుకున్నా. బ్యాంగిల్ స్టోరు, ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకొని కూల్ డ్రింక్స్ అవి పెట్టి స్టార్ట్ చేసుకొని ఇక మెల్లగా బావి దగ్గర వ్యవసాయం చూసుకుంటూ, బర్రె పాలు వెండుకుంటూ, పాల్ సెంటర్లో పోసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఈ షాప్ చూసుకుంటూ, నైట్ అవుట్లో మిషన్స్ కుట్టుకుంటూ 2 సంవత్సరాలన్నర పట్టింది నాకు అప్పులు తీరడానికి. అప్పులు తీరిన తర్వాత అప్పటి వరకు అదే దాంట్లో ఉన్నా. తర్వాత గజ్వేల్కి వచ్చిన. మా పెద్దోడికి ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్ తిరగడానికి ఇబ్బంది అవుతుంది అనేసి గజ్వేల్కి వచ్చిన. ఇక్కడైతే దగ్గరలో హాస్పిటల్స్ ఉంటాయి,
తొందరగా తీసుకెళ్ళొచ్చు, నేను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడము, సైకిల్ మీద వెళ్ళడము లేదా బండి మీద వెళ్ళడము. అప్పుడైనా నేను బ్యాంగిల్ స్టోర్లో ఏ మెటీరియల్ తెచ్చుకోవాలనుకున్నా బేగం బజార్కు నేను ఎక్సెల్ బండి కొనుక్కున్నా. ఆ ఎక్సెల్ బండి మీదనే పోయి తీసుకొని వచ్చేదాన్ని, వచ్చి ఆడ అమ్ముకునేదాన్ని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గజ్వేల్కి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసి హోల్సేల్గా తెచ్చుకొని చిన్న చిన్న ప్యాకెట్స్గా హోల్సేల్ మార్కెటింగ్ చేస్తుంటే గజ్వేల్ల చుట్టుముట్టు ఊర్లల్లో అట్లా మార్కెటింగ్ చేస్తూ కొంచెం కొంచెంగా వచ్చిన దాంట్లోనే ఇది చేసుకుంటూ ఉంటే ఒక్కదాన్నే చేస్తున్నా. ఎంత చేసినా కూడా నాకు 4 షాపులకు 5 షాపులకు అందియగలిగినా కానీ ఒక్కదాన్ని చేస్తే నలుగురికి ఇయ్యలేకపోయినా. అట్లా అని కరోనా సిచ్యువేషన్లో మెటీరియల్ కానీ ఏది కానీ తెచ్చుకోవడానికి నాకు ఇబ్బంది అయింది. ఆ బండి మీద పోతే ప్రతి దగ్గర ఆపడము, ప్రతి ఒక్కరికి చెప్పడము, అట్లా కొన్ని విషయాలలో నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అట్లా ఇబ్బంది అయిన క్రమంలోనే నాకు ఈ మాస్కులు మున్సిపల్ నుంచి మాస్కులు గిట్ట మనము ఇట్లా అందరూ ఇది చేస్తున్నారు, మీరేమైనా కుట్టగలుగుతారా అంటే మాస్కులు స్టార్ట్ చేశా. మాస్కులు స్టార్ట్ చేసిన తర్వాత నాన్ ఓవెన్ బ్యాగ్స్ అంటే ప్లాస్టిక్కి అగైనెస్ట్గా నాన్ ఓవెన్ బ్యాగ్స్, ఇవి ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల దాని నుంచి వచ్చే దాంట్లో వచ్చే భూమిలో కలవకపోవడం అదంతా దాని నుంచి వచ్చే పొగ నుంచి మా పిల్లలు, ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు లంగ్స్ ప్రాబ్లంతో, అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి నేను జూట్ బ్యాగ్లని కూరగాయలకు కానీ అన్నిటికీ సంబంధించినవి నేను కుట్టగలుగుతా కదా, కుట్టి ఎంతో కొంత నేను ఇది చేయగలుగుతా అని అనుకున్నప్పుడు జూట్ బ్యాగ్లు స్టార్ట్ చేసుకున్నా. ఆ జూట్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటిది అనేది అంతటా హైదరాబాద్ పోయి మొత్తం సర్చ్ చేసి వచ్చిన, కోల్కతాకి వెళ్ళి మొత్తం సర్చ్ చేసి వచ్చిన. రీసెంట్గా గిట్ట వెళ్ళి మనకి ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎక్కడైతే ఇది ఉన్నాయి అనే దాని మీద నేను చూసుకొని స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఒక మిషన్తో నా ఒక్కదాన్నే స్టార్ట్ చేసిన, కాకపోతే తర్వాత ఆ ఒక్కదాంతో ప్రొడక్షన్ అవ్వట్లేదు అనేసి, ఒక్కదాంతో కావట్లేదు అని ఇంకొక ఇద్దరిని పెట్టుకున్నా. ఆ ఇద్దరి నుంచి అది అందరికీ ఇవ్వలేకపోతున్నాం అనేసి ఇప్పుడు 10 మందితో ఇంట్లోనే కుట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ 20 మందితో స్టార్ట్ చేసుకున్నాం. ఇదే కాకుండా ఫ్లోర్ మిల్ గిట ఇంకో 10 మందిని యాడ్ చేసుకొని ఫ్లోర్ మిల్ గిట ఏర్పాటు చేసుకుంటున్నాం స్పైసెస్ తోటి. ఆర్గానిక్ అంటే మనకు పొల్యూషన్ దేని నుంచి అవుతుంది, ఏదైతే పొల్యూషన్ కాకుండా ఉంటుంది అనే దాని మీద ఎక్కువగా ఇది చేసి దీని మీదనే నేను ఇది చేసిన. అంతటికంతా నేను మారుస్తా అనుకోవట్లేదు, కానీ నా కొడుకులా ఇంకొకరు ఎవరు ఇబ్బంది పడద్దు, ఒకరు కాకపోతే ఒకరు ఏదో ఒక రకంగా ఇబ్బంది కాకుండా ఉంటుంది అనేది నా ఆలోచన. ఆ రోజు ఆ అన్నయ్య నా మీద ఉన్న నమ్మకాన్ని, ఎంతో కొంత నేను పని చేసుకుంటున్నా అన్న నమ్మకాన్ని ఏ విధంగా అయితే చూపించిండో ఆ కృతజ్ఞతగా నేను తల్లిదండ్రులు లేని పిల్లలే అయి ఉండొచ్చు, లేదా తండ్రి చనిపోయిన పిల్లలే అయి ఉండొచ్చు, వాళ్ళకు ఎంతో కొంత నేను ఇది చేయలేకపోతున్నా అనుకున్నది, నేను చేయలేకపోతున్నా ఆగిపోతున్నా అనుకున్న వాళ్ళ విషయాలు నాకు ఎవరికి తెలిసినా కూడా వాళ్ళకు చేదోడువాదోడుగా ఉంటూ వాళ్ళకు హెల్ప్ చేస్తూ వాళ్ళ చదువును కంప్లీట్ అయ్యేంత దాకా చదివించగలుగుతున్నా. ఇప్పటికీ 264 మంది పిల్లలకి నేను సపోర్ట్ చేశాను. రీసెంట్గా 4 పిల్లలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఇయర్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో కొంత అంటే మొత్తము ఇది చేయకపోయినా నాకు చేసిన సహాయాన్ని నేను కృతజ్ఞతగా చూపించుకోగలిగిన అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆకలేస్తే ఎక్కడ ఆకలేస్తుందో అని కడుపుకు బట్ట కట్టుకొని ఉన్న క్షణము ఎంత బాధపడ్డామో, ఇప్పుడు రీసెంట్గా పిల్లలు చదువుతూ ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యా. నా కొడుకు అయితే చాలా అంటే చాలా సఫర్ అయ్యిండు ఆ విషయంలో. 5 రూపాయల భోజనం తీసుకొచ్చుకొని 3 రోజులు పులియబెట్టుకొని తిన్నాం మేము. అట్లాంటి రోజు నుంచి ఈరోజు ఒక 30 మందికి పనిని చూపించగలుగుతూ కొంతమంది చదువుకు హెల్ప్ అవుతూ ఉన్నా కాబట్టి నాకు ఈ విషయంలో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మంజుల వద్ద ప్రస్తుతం 30 మంది పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేస్తున్నామన్నారు. 30 మందిలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అందరం అండగా నిలబడతామని అంటున్నారు మంజుల వద్ద పనిచేస్తున్న సిబ్బంది. మంజుల దగ్గర 2017 నుంచి వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ మేము డ్రై ఫ్రూట్స్ చేసాము. కరోనాలో మాకు ఉపాధి లేనప్పుడు మేము కరోనాలో ఏం చేసామంటే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ చేసాము. డ్రై ఫ్రూట్స్ నుంచి కొంచెం నెమ్మదిగా ఫస్ట్ స్టార్టింగ్లో మేము జూట్ బ్యాగ్స్ నానోన్స్ కుట్టాము సార్. నానోన్ మిషన్ దీనిపైన కుట్టేసేసాము జూట్ బ్యాగ్స్. నానోన్స్ అయిపోయిన తర్వాత
మాతో పాటు మేము అప్పుడు నలుగురిని చేసాము. నలుగురితో పాటు మాకు ఇంకొక 10 మంది కావాలి అనుకొని 10 మందితో మేము నానోన్ మొదలు పెట్టేసాం, నానోన్ బ్యాగ్స్. ఆ 10 మంది పోయి మేము ఇప్పుడు నానోన్తో పాటు మేము జూటు కూడా కుడితే ఇంకా నలుగురికి ఉపాధి కల్పిస్తాం కదా అనే ఆలోచనతోటి ఇంకో 10 మందిని జాయిన్ చేసుకొని మేము జూటు అనేది జూట్ బ్యాగ్స్ కుట్టడం స్టార్ట్ చేసి ఈ రీసెంట్గా ఇక్కడనే కొంచెం పెద్ద షాప్ తీసుకొని ఇక్కడ మేము కుట్టడం స్టార్ట్ చేసాం సార్. మాతో పాటు ఇప్పుడు 20 మందిగా వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరు 9 to 5 వరకు, 9 o'clock వస్తారు, 5కి వెళ్ళిపోతారు సార్. ఆల్మోస్ట్ అందరు బాగానే చేస్తారు వర్క్. మళ్ళీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా ఉన్న వాళ్ళకు కూడా మా వంతు ఎలాంటి సహాయమైనా మేము ఇక్కడ ఉన్న 20 మందిలో ఎలాంటి సహాయమైనా మేము వాళ్ళకి చూసుకుంటాము, వాళ్ళు చేస్తాము. అందరం కమ్యూనిటీగా ఉంటాము, కమ్యూనిటీతో వర్క్ చేసుకుంటూ ఉంటాం సార్. మ్యారేజెస్కి కానీ, మెచ్యూరిటీ ఫంక్షన్స్ కానీ, అండ్ ఈ ఇల్లు న్యూగా కొత్తగా కట్టుకున్న వాళ్ళు ఇంటి వెళ్ళడానికి కానీ అలాంటి వాళ్ళు నేమ్స్ ఇస్తారు, డిజైన్స్ ఇస్తారు వాళ్ళు. ఇంట్లో మళ్ళీ పెళ్లి పిల్లగాడు ఉన్న బొమ్మతో సహా మాకు మేము ప్రింట్ వేస్తాము. మేము న్యాచురల్ ప్రింట్ వేస్తాము. అండ్ మనము ఈ ప్రింట్ ఉంటే ఎల్ఈడి ప్రింట్స్ ఉంటాయి కదా సార్, ఆ ప్రింట్స్ కూడా మేము వేసి వాటితో పాటు మేము బ్యాగ్స్ కుట్టిస్తాం. వాళ్ళు ఏ రకంగా ఏ విధంగా కావాలన్నా డిజైన్ చేసి బడ్స్ కావచ్చు. రీసెంట్గా మా గణపతి కూడా ఒక 5000 బ్యాగ్స్ కూడా మాకు ఆర్డర్స్ వచ్చాయి. అవి కూడా మేము గణపతి బొమ్మ గీసి దాంతోపాటు నేమ్స్తో సహా మేము వేస్తాం సార్. అవి వేసి దాంతో వాళ్ళకు ఆర్డర్స్ ఎన్ని బ్యాగ్స్ ఆర్డర్స్ ఇస్తే అన్ని బ్యాగ్స్ మేము స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలుగుతాం. ప్రింట్ మేమే ఇస్తాం. ఇక్కడ ప్రింట్ కూడా మేమే. దాంతోపాటు కూడా మాకు ఎక్కువ ఉపాధి కలుగుతాం. అంటే ప్రింటర్స్కు మాకు ఒక 2 ఉంటారు. మళ్ళీ ఇక స్టిచ్చింగ్కు ఒక 8 మంది 12 మంది కుడతారు సార్. మా కటింగ్స్కి 2 ఉంటారు. మళ్ళీ మాకు ఇక్కడ కింద వర్క్ ఉంటుంది సార్. అంటే పోగులు కట్ చేయడం, మళ్ళీ మడత పెట్టడం కానీ, మళ్ళీ రన్నర్స్ ఎక్కియడం కానీ ఇలాంటి వర్క్స్ ఉంటాయి. అలా కిందగా ఒక 4 వర్క్ చేస్తారు సార్. మాకు ఇలాంటి వర్క్స్ అనేవి మేము చేసుకుంటూ అందరు కమ్యూనిటీ చేసుకుంటూ మేము ఇట్లా బ్యాగ్ ఫినిష్ చేస్తాం. బ్యాగ్ అని ఒకరం కాకుండా ఒక్కొక్క పాటు కొట్టుకుంటూ మేము బ్యాగ్ ఫినిష్ చేసి బ్యాగ్ అనేది అందిస్తాం వాళ్ళకి. జూట్ బ్యాగ్స్ కోసం మంజుల వద్దకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. నాణ్యమైన బ్యాగులే ఆమె వద్ద దొరుకుతున్నాయని, వివిధ కలర్స్ కూడా అందుబాటులో ఉండడంతో మంజుల వద్ద జూట్ బ్యాగులు పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. బిజినెస్ చేస్తాం బ్యాగులది. ఇంతకుముందు వేరే జాగాలో తెస్తుండేమో. ఎక్కువ తెల్ల సంచులు అమ్ముతాం, వైట్ ఉంటాయి, వైట్ బ్యాగులు అవి అమ్ముతాం. ఇప్పుడు ఈ కలర్ వచ్చిందని ఇప్పుడు ఇక్కడ తెలిసింది, మాకు తెలిస్తే నువ్వు మొన్న వచ్చి తెలుసుకున్నాం, తీసుకోపోదామని. ఇప్పుడిప్పుడే మోడల్స్ వస్తున్నాం, మంచిగానే ఉన్నాయి మోడల్. మంచి గిరాకు ఉంది. ఇక్కడ వచ్చి మేడం దగ్గర తీసుకుంటున్నాం మేము. ఎక్కువ కావాలంటే కూడా ఆర్డర్ ఇస్తే కొట్టిస్తున్నారు. అనేక కష్టాలను అధిగమించి భర్త చేసిన అప్పుల్ని తీర్చడమే కాదు, జూట్ బ్యాగుల వ్యాపారం కలిసి రావడంతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరింది మంజుల. ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది మహిళలకు ఆదర్శమంటున్నారు. ఇక్కడ ఇంతకు ముందుకు 4 years బ్యాక్ మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉండే. దానివల్ల వర్క్ కోసం చూస్తుంటే మేడం వాళ్ళు ఇక్కడ షాప్ ఓపెన్ చేస్తున్నారు, ఇట్లా వర్కర్స్ కావాలి అని అంటే వచ్చినాం, అడిగినాం. ఇక్కడ మాకు వర్క్ చేయడానికి బాగుంది. మేము ఇంట్లో కూడా ఆర్థికంగా కూడా మేము ఇట్లా హెల్ప్ చేయగలుగుతున్నాం, మా ఫ్యామిలీని కొంచెం చూసుకోగలుగుతున్నాం, సపోర్ట్గా ఉంటున్నాం. మాకు ఇట్లా ఉపాధి ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. మేము అక్కడ పిల్లల్ని చూసుకోగలుగుతున్నాం, ఇక్కడ వర్క్ చేసుకోగలుగుతున్నాం. పిల్లలు వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ పిల్లలు వచ్చేసరికి మేము 5 o'clock అలా ఇంట్లో ఉండి అటు వాళ్ళని కూడా చూసుకోగలుగుతున్నాము. ఇప్పుడు బయట వేరే దగ్గర చూస్తే పిల్లల కోసం అట్లా ఇబ్బంది అవుతుంది. అట్లా లేకుండా మాకు ఇది కంఫర్ట్గా ఉంది.